Commission Ministries, Jesus Commission Ministries, Jesus Commission Ministries. ఇది మణిమయ దీపం. యేసుని గొప్ప ఆజ్ఞను మోసుకొని సువార్త ఫలములు ప్రజలకు అందించి వైద్య శిబిరాలు స్థాపించి రోగులను పరామర్శించి ఆదరణనిచ్చును జేసీయం. ఇది మణిమయ దీపం జేసీయం. వేదాంత విద్యార్థుల కొరకు బైబిల్ కళాశాల స్థాపించి దైవ సేవకులను సిద్ధపరచి జెసిఎం వాయిస్ పత్రిక ప్రచురించి శాంతి ప్రబోధాలు సల్పును జేసీఎం. ఇది మణిమయ దీపం జేసీఎం. ఇది మణిమయ దీపం జేసీఎం. Jesus Commission Ministries, Jesus Commission Ministries, Jesus Commission Ministries, Jesus Commission Ministries. ఇది మణిమయ దీపం. దివ్య ప్రకాశిని అను ఈ కార్యక్రమం ద్వారా మీ ఇంటిలోనికి దేవుని వాక్యమును తీసుకుని వచ్చుటకు దేవుడు మాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. మీకు అందించబడుతున్న ఈ సందేశములు మీ యొక్క ఆత్మీయ జీవితముల ఎదుగుదల కొరకు ఎంతగానో తోడ్పడుతున్నామని నమ్ముతున్నాము. మీ కొరకు, మీ ఆరోగ్యం కొరకు, మీ ఆత్మీయ జీవితముల కొరకు, ఎదుగుదల కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాము. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, ఉత్తరములు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరిచినవి. మీ యొక్క ప్రార్థనా అవసరాల కొరకు ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్స్ను సంప్రదించగలరు. 9490120039 మరియు 9441025787. ఇప్పుడు దైవ సేవకులు బిషప్ డాక్టర్ బిఆర్ మణి గారు దేవుని యొక్క సందేశమును అందిస్తారు. ఇప్పుడు ఒక మధుర గీతాన్ని విందాం. నా ప్రాణమా నా అంతరంగమా ఆయన చేసిన మేలను మరువకుమా. నా ప్రాణమా నా అంతరంగమా ఆయన చేసిన మేలను మరువకుమా. ఆయన చేసిన
ప్రభు అయినటువంటి దేవునికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. ఆయన శ్రేష్టమైన అద్భుతమైన నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను, ఆశీర్వాదాలు కూడా తెలియజేస్తూ ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా క్షేమంగా ఆయురారోగ్యాలతో మీరు ఉన్నారని, మీ కుటుంబంలో సుఖశాంతులు కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నాను. అంతేకాకుండా మీరు మా కోసం ప్రార్థన చేస్తున్నారని కూడా మేము నమ్ముతున్నాం. మేము కూడా మానకుండా మీకోసము మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి కూడా మేము సంతోషిస్తూ ఆ ఫోన్ కాల్స్కి మేము అటెండ్ అవుతూ మీకు జవాబులు ఇస్తూ ఉంటున్నాం. అందరి బట్టి దేవుని మహింపరుస్తూ ఉంటున్నాం. ఈరోజు మనము దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. అపవాది చేత శోధింపబడుటకు యేసు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మేము ధ్యానం చేస్తున్నటువంటి అంశాన్ని నాయన అర్థం చేసుకోవటానికి నాయన మీరు కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగములో మనం చూసినట్లయితే శోధన అనేటువంటి పదం కనిపిస్తుంది. ఈరోజు మనం ధ్యానం చేసేటువంటి అంశం పేరు శోధన. ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధన అన్న మాటకు సాధారణంగా పాపము చేయుటకు లేక కీడును చేయుటకు ప్రేరేపించబడుట అని అర్థం వస్తూ ఉంటుంది. అదే బైబిల్ను అనుసరించి చూసినట్లయితే మానవులు విధేయతను పరీక్షించుటకై కలిగేటువంటి శ్రమలు, కష్టాలే శోధన అని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. దేవుడు తను నమ్మినటువంటి వారిని శోధించటమే కాకుండా పరిశోధిస్తాడని కూడా లేఖనాల ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనములో ఇస్సాకును బలి ఇవ్వమని దేవుడు అడిగాడు. అంటే అతని యొక్క విశ్వాసాన్ని పరీక్షించుట కోసము ఇస్సాకును బలి ఇవ్వమని ఇచ్చే విషయంలో అబ్రహాము దేవుణ్ణి పరిశోధించినట్లుగా ఆడ మొదటి వచనంలో మనం చూస్తుంటున్నాం. అంతేకాకుండా నిర్గమాకాండం 16వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలులు ఆహారం కోసం వారు తొందరపడి ఆ సనుగుతూ గొనుగుతూ ఉంటున్నప్పుడు దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఇశ్రాయేలు దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని మన్నా విషయంలో వారిని పరీక్షించినట్లుగా ఆ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా ఒకటి పరీక్ష వచ్చిందంటే మనము దేవునికి సన్నిహితంగా ఉన్నామా లేదా, ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నామా లేదా, ఆయనకు లోబడుతున్నామా లేదా, మన విశ్వాసాన్ని మనం ప్రకటిస్తున్నామా లేదా ఆయన పట్ల అనేదాన్ని దేవుడు తప్పకుండా పరీక్షించేటువంటి వాడుగా ఉంటాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మానవుడు నిత్యము కూడా ఏదో ఒక విషయాన్ని తెలుసుకోవాలని, పరిశోధించాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ పరిశోధనలు, పరీక్షలే మానవుడిని శోధనలోకి నెట్టివేస్తున్నాయని, శోధనలోకి నడిపిస్తున్నాయని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. శోధనలో ఈ పరీక్షలు మానవ శోధనలోకి నడిపించటమే కాకుండా దేవుని వెంబడిస్తే బాధలు రావని దేవుడు చెప్పలేదు. యేసు ప్రభు చెప్పాడా? దేవుని వెంబడిస్తే మీకు శోధనలు రావు అని చెప్పలేదు. కానీ ఆయన శిష్యులకి ఏం చెప్పాడంటే ఆయనను వెంబడించుట వలన ఎన్నో ఇబ్బందులు, కష్టాలు, తర్వాత ఇబ్బందులు కూడా, సమస్యలు కూడా వస్తాయని, అవమానాలు వస్తాయని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదిమ క్రైస్తవులైనటువంటి వారు పడినటువంటి శ్రమలు, మరి శోధనలు, ఈ బాధలు, వీటిలన్నింటిని గురించి కూడా మనం ఒకసారి ఆలోచన చేసి చూసి పరిశుద్ధ గ్రంథములు మనం పరిశీలన చేసి చూస్తే అపోస్తల కార్యములో ఇవన్నీ కూడా వారు ఏ విధమైనటువంటి బాధలు పడ్డారా, శ్రమలు పడ్డారా, ఏ విధంగా జైల్లో వేయబడ్డారా, ఏ విధంగా కొట్టబడ్డారా, ఏ విధంగా రాళ్లతో రువ్వబడ్డారా, ఏ విధమైనటువంటి కష్టాలు అనుభవించారో వాటిలన్నింటినీ కూడా మనం క్షుణ్ణంగా అపోస్తల కార్యంలో మనం చూడగలుగుతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే యేసు ప్రభు ఇలా ప్రార్థన చేశాడు తన శిష్యుల విషయంలో. ఏమని ప్రార్థన చేశాడంటే, నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. కనుక దుష్టత్వంలో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా, సాతానుకు లోబడకుండా కాపాడమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకం నుంచి తీసుకుపో అని చెప్పేసి యేసు ప్రభు వారు తండ్రిని ప్రార్థించడం లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని అర్థం ఏంటి? దుష్టుడు తప్పకుండా కాసుకొని ఉన్నాడు, దుష్టుడు పడగొట్టడానికి ఎదురు చూస్తున్నాడు, సమయం చూస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే వానికి సమయం కొద్దిగా ఉందని గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనాన్ని వాడు చూస్తున్నాడు. కనుక ఏర్పరచబడిన వారిని సహా వాడు మృంగివేయాలని చూస్తున్నాడు. కనుక అటువంటి శోధనలో పడిపోకున్నట్లుగా, కాపాడమన్నట్లుగా మరి యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు. వారి కోసమే కాదు, మన కోసం కూడా ఆయన తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడివై విజ్ఞాపన చేస్తున్నాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ లోక బాధల నుండి మనం తప్పించుకునేటువంటి మరి ఈ యొక్క సాక్ష్యం వెల్లడి కాదు, కానీ వాటిని ఎప్పుడైతే
ఎప్పుడైతే వాటిపైన మనం జయం సాధిస్తామో అప్పుడే మన సాక్ష్యం వెల్లడవుతుంది. గురి తప్పించుకోవటం కాదు, దాన్ని తప్పించుకోవటానికి దానిపైన జయం పొందినప్పుడే దానికి విలువ అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మన జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, బాధలు ఎదురవుతూ ఉంటాయి. మరి వాటిలన్నిటి జయించటానికి మనకు శక్తి చాలదు. మరి వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి జ్ఞానం కూడా లేదు. అందువలన మనం ఏం చేయాలని యాకోబు భక్తుడు కోరుతూ ఉంటున్నాడంటే, ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉన్నదంటే ఆయన అడగాలి, దేవుని అడగాలి అనమాట. అప్పుడు ఆయన నిశ్చయముగా ఆయన అనుగ్రహించునే వ్రాయబడి ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధన జయించటానికి, దాని నుంచి తప్పించుకోవటానికి నాకు శక్తి నీవు ప్రభువా, నంబర్ 1. నంబర్ 2 ఏంటి అని అంటే, నాకు అటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించు అని మనం దేవుని ప్రార్థన చేస్తే ఆయన శోధనలు తప్పించుకునేటువంటి మార్గాన్ని చూపిస్తాడు. ఆ శోధన నుంచి విడిపించడానికి ఆయన సమర్థుడైనటువంటి వాడు కనుక ఆయన మీద మనం ఆధారపడాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధన వచ్చింది అనంటే అది ఎవరు పంపించారు అని చెప్పి మనం అనుకుంటాం. కొన్నిసార్లు ఏం చేస్తే సాతాను శోధిస్తున్నాడు అంటాం, కొన్నిసార్లు దేవుడు శోధిస్తున్నాడు అంటాడు. ఏ శోధన వచ్చినా కానీ ఆ శోధనలో మనము దాన్ని జయించటానికి నిలబడినటువంటి వారుగా ఉండాలి. యేసుప్రభువు వారు మాటల్లో మనం చూసినట్లు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. కనుక మనం శోధన జయించాలి. కనుక శోధన జయించువాడు ధన్యుడు అని కూడా బైబిల్లో వ్రాయబడింది. తాను వాగ్దానం చేసిన జీవకిరీటాన్ని కూడా ఆయన ఇస్తానంటున్నాడు. నువ్వు జీవకిరీటం పొందాలి అంటే శోధన జయించాలి. శోధన జయించాలి అంటే దానికి కావలసినటువంటి సామర్థ్యము ఏ దేవుడి నుంచి నువ్వు పొందుకోవాలి. నువ్వు పొందుకోవాలంటే నువ్వు ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ప్రార్థన చేస్తూ నువ్వు ఆ యొక్క శోధనను జయించడానికి మార్గాన్ని నీవు కనుగొనాలని, ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలని జ్ఞాపకం చేస్తున్నావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శోధనలు అనేటి అంతటి తావే వచ్చి మన జీవితంలో పడి అవి మన జీవితంలో మనకు మనశ్శాంతిని లేకుండా చేసేటువంటివి కాదు. మనం కొన్నిసార్లు మనము చేసే క్రియలను బట్టి, చేసేటువంటి తప్పిదాలను బట్టి అవి మనల్ని శోధనలో పడేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పరీక్ష కోసం వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు మనము చేసిన స్వయంగా మనం చేసినటువంటి తప్పిదములను బట్టి కూడా శోధనలో పడిపోతూ ఉంటాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శోధన వచ్చినప్పుడు దాంట్లో కొండంత అర్థం ఉంది. ఆ శోధన ద్వారా మనం ఏమైపోతామంటే, మనము దాన్ని జయించుట వలన మనం పరిశుద్ధులుగా జీవించటానికి, దేవుని పిల్లలుగా ఉండటానికి మన శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. కనుక ఈ దృష్టితో మనం చూడాలి. ఈ శోధన నాకు వచ్చింది అని అంటే ఈ శోధన దేవుడు తొలగిస్తాడు. ఇది దేవుడి నుండి వచ్చినది కాదు, అవునా అని నీవు గ్రహించేటువంటి శక్తి సామర్థ్యాలను కూడా దేవుడు నీకు ఇస్తాడని నీకు జ్ఞాపం చేస్తాను. దీని ద్వారా నీవు కొంత నేర్చుకోలేవు. శోధన ద్వారా నువ్వు పాఠాలను నేర్చుకోగలుగుతావు. మన విశ్వాసం కూడా ఎదుగుతుంది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శోధనలకు గొప్ప లేకుంటే పేద అని, ధనిక అని చెప్పి, స్త్రీ అని, పురుషుడని, ఇలాంటి ఈ దేశము ఆ దేశము, ఆ ఖండం ఈ ఖండం, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని భేదాలు ఏమి లేవు, తారతమ్యాలు అస్సలు లేవు. ప్రతి ఒక్కరికి కూడా శోధనలు వస్తాయని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బాధల ద్వారా దేవుడు మనలో హెచ్చు తగ్గులను సరిచేసి మనమంతా ఆయనలో సమానులగటానికి ఆయన మనల్ని తీర్చిదిద్దుతాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక శోధనలు అనేటువంటి మానవుని యొక్క జీవితంలో అంతర్భాగమే అని చెప్పి మనము గ్రహించాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధ అనేటువంటి పదాన్ని 2 అర్థాల్లో వాడవచ్చును. కొన్నిసార్లు జబ్బులు కానీ, పేదరికం కానీ, లేకుంటే హింసలు కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇవి కొన్నిసార్లు మనము ఉండేటువంటి పేదరిక స్థితిని బట్టి ఉంటుంది. కొన్నిసార్లు మనకు వచ్చినటువంటి ధనాపేక్షలు అయిపోయి శోధనలు పడిపోయే అవకాశాలు కూడా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనము రోగముతో పడిపోతాం, అంటే అనారోగ్యంతో పడిపోతాం. అనారోగ్యంతో ఉండేదాని వల్ల మరి నీవు చల్లగాల్లో పోయి నీవు ఏం కట్టుకోకుండా ఉంటే నీకు జలుబు చేస్తుంది. అది దేవుడు కలుగు చేసిన శోధన, లేదంటే ఆ జబ్బు దేవుడు కలుగు చేసిందా? అది మనం తీసుకోవాల్సిన జాగ్రత్త సరిగా తీసుకోలేదు కాబట్టి అది వస్తుంది. కనుక అలర్జీలు కావచ్చు, లేకుంటే ఇంకోటి కావచ్చు, ఏదైనా కానీ మన అజాగ్రత్త వల్ల కూడా కొన్నిసార్లు మనకు జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగనే హింసలు కూడా వచ్చేటువంటివి ఉంటాయి. నోటి దురుసు ద్వారా మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఇతరులకు కోపం రేపించి వాళ్ళ ద్వారా మనకు సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కనుక హింసలు పొందేటువంటివి కూడా ఉంటాయి. కనుక ఈ తెలుసుకొని అవి మనం వెంట పడుతున్నాయని మనం గ్రహించి వాటికి దూరంగా ఉండాలి. మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనకందరికీ శోధనలు కలుగుతాయి. శోధన లేనటువంటి వాడు ఎవడు కూడా భూమి మీద లేడు. ప్రతి ఒక్కరికి శోధన అనేది వస్తుంది. ఈ శోధన ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఆటంకపరుస్తూ ఉంటాయి వ్యక్తుల్ని. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, మొత్తానికి శోధన లేని వ్యక్తి ఎవరు కూడా భూమి మీద
లేరని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి శోధనలో 3 రకాలైనటువంటిగా ఉంటూ ఉన్నాయి. ఏంటి అని అంటే నేర సంబంధమైనటువంటి శోధనలు, అంటే దొంగతనం చేయొచ్చు, ఇది లంచం పుచ్చుకోవచ్చు అనే విషయాలు కూడా ఇవి ఏమిటి అని అంటే ఈ యొక్క నేర సంబంధమైనటువంటి కనుక ఇవి చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. దొంగతనం చేయకూడదు అంటుంది, మరి లంచం పుచ్చుకోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ అవి చేయుట వలన మరి ఏమైపోతుందని నేర సంబంధమైన శోధనలో మనం పడిపోతూ ఉంటాం. రెండవదిగా మనం చూసినట్లయితే నైతిక సంబంధమైనటువంటి శోధనలు, అదేంటే వ్యభిచారం చేయటము, జూదమాటము, లేకుంటే త్రాగటము, ఇవన్నీ కూడా మరి నైతిక సంబంధమైనటువంటి శోధనలుగా కనిపిస్తూ ఉంటున్నాయి. మూడవదిగా మనం చూసే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి శోధనలు, అంటే విశ్వాస విషయంలో రాజీ పట్టం, పర్లేదు అడ్జస్ట్ అయిపోదాంలే అన్నట్లుగా, నిన్ననే కదా నేను ఈ తప్పు చేసింది, దేవుడు క్షమిస్తాడులే, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాడులే అన్నట్టుగా ఏదో రాజీ పడిపోవటం అనమాట. రాజీ అనేది కాంప్రమైజ్ కావటం. ఇప్పుడు కూడా పాపంతో నీవు కాంప్రమైజ్ కాకూడదు, శోధనతో నువ్వు కాంప్రమైజ్ కాకూడదు, సాతానుతో నువ్వు కాంప్రమైజ్ కాకూడదు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఇవన్నీ కూడా ఈ నైతిక శోధనలు కావచ్చు, ఆధ్యాత్మిక శోధనలు కావచ్చు, లేకపోతే ఇంకా ఎటువంటి శోధనలు అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే చాప కింద నీరులాగా అవి ప్రవేశించి నిన్ను శోధనలో పడివేసి నిన్ను దేవుని నుంచి దూరం చేస్తాయి. ప్రార్థనకు దూరం చేస్తాయి, దేవుని సన్నిధికి దూరం చేస్తాయి, దేవుని సహవాసానికి దూరం చేస్తాయి, అన్నిటి నుంచి దూరం చేసి నేను దూరం తీసుకుపోయి లోకంలో కలిపేస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధనను జయించువాడు ధన్యుడు చెప్పినట్లుగా శోధనను గ్రహించి శోధన విషయంలో జాగ్రత్త పడి వాటిని ఎదుర్కోవటానికి తగిన శక్తిని పొందినట్లుగా నీవు దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది క్రైస్తవ విశ్వాసులు కూడా అంటూ ఉంటారు, దేవుడు నన్ను శోధిస్తున్నాడు అంటారు కొన్నిసార్లు. కనుక దేవుడి మీదనే నిందలు మోపుతుంటారు, దేవుడే నన్ను శోధిస్తున్నాడు. దేవుడు ఎందుకు శోధిస్తాడండి? దేవుడు శోధించాల్సిన అవసరం ఆయనకి ఏమీ లేదు. మనం చేయవలసిందంతా చేసేసి దేవుడు శోధించినట్టు లాభం ఏంది? దేవుడు వాక్యాలను వెతికి ఏం చేస్తూ ఉంటామనంటే దేవుడు నడిపింపు కోసం మనము బైబిల్లో తాము చేసిన పనిని సమర్థించుకునే దానికోసం ఏదైనా వాక్యం దొరుకుతుందేమో అని చెప్పేసి అది ఏదైనా వాక్యం దొరికిందంటే ఇది దేవుడే నన్ను చేయమన్నాడని చెప్పి ఈ విధంగా చెప్పి వాళ్ళు మరి శోధనలో పడిపోతూ ఉంటారు. నిజంగా చూస్తే వారు కనుగొన్నటువంటి దైవ వాక్యముల సూత్రాలు ఎంత మాత్రము కూడా పొసగకుండా ఉంటూ ఉంది. దీని విషయమై యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం 14వ వచనంలో అక్కడ ఏమి వ్రాయబడి ఉంది అంటే, దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేతితో శోధింపబడుతున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైనటువంటి దురాశల చేత ఈల్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడుచున్నాడని వాక్యం రాయబడింది. వాడు మరులు కొల్పబడినటువంటి వాడై స్వకీయమైనటువంటి సొంత దురాశల చేతనే అతని పాపంలో పడిపోతున్నాడు. కానీ దేవుడు వాడిని శోధించటం లేదు. నీవు శోధనలో పడిపోయి ధనాన్ని చూసి శోధనలో పడిపోతావు, స్త్రీని చూసి శోధనలో పడిపోతావు, పదవిని చూసి శోధనలో పడిపోవటం, ఈ విధంగా వీటిలన్నింటినీ నువ్వు దృష్టిలో పెట్టుకొని నీ కంటికి ఏది ఇంపుగా కనపడుతుందో వాటిలన్నింటినీ చూసి నువ్వు అనుభవించాలి, దాన్ని స్వీకరించాలి, అది నువ్వు కలిగి ఉండాలని నువ్వు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన తలంపులు కలిగి ఉంటావో అప్పుడే నీవు శోధనలో పడిపోతావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు యోసేపుకి అటువంటి పరిస్థితి వచ్చింది. యోసేపుకి అటువంటి పరిస్థితి వచ్చినా కానీ ఆ శోధనను జయించి యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరము కూడా శోధన నుంచి దూరంగా పారిపోవాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళు అందుకని మొదటి కీర్తన మొదటి వచనంలో చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున ఒక పాపల మార్గమును నిలవక అపహాసకులు కూర్చుని చోటును కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రం ఆనందించు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. కనుక దుష్టుల ఆలోచనలు తలంపులు వాళ్ళ మార్గాలు మనం నడవకుండా పాపమునకు దూరంగా వెళ్ళాలి, దేవునికి సమీపంగా వెళ్ళాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మనం శోధించబడుతూ ఉంటున్నప్పుడు దేవుడు శోధిస్తున్నాడని మాత్రం ఎప్పుడు తలంచకూడదు, దేవుని మీద నిందలు వేయకూడదని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. దేవుణ్ణి కానీ సైతాన్ని కానీ ఇతరులను కానీ తప్పు పట్టడానికి వీలే లేదు. ఎందుకంటే మన స్వకీయమైన దురాశల చేత మనము శోధనలో పడిపోతూ ఉంటున్నాం. వాటిని మనం ఒప్పుకొని సిద్ధపడి మన దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే అప్పుడు శోధనపై మనకు జయము దేవుడు అనుగ్రహిస్తాడని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అంతేకాకుండా యేసు ప్రభు యొక్క సారూప్యంలోని కూడా ఆయన మనల్ని మారుస్తాడు. ఆ శోధనల ద్వారా మనల్ని దేవుడు నీతిమంతులుగా యథార్థవంతులుగా సత్యవంతులుగా తీర్చేటువంటి మార్గంగా మనల్ని శోధన ద్వారా వాడుకుంటారు మీకు జ్ఞాపకం చేస్తాను. శోధన
గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే బంగారం ఉంది, బంగారం అది అసలైన బంగారమా లేకుంటే డూప్లికేటా అని తెలియాలి అంటే కంసాలి వాడు దాన్ని నిప్పులు వేసి కాల్చి చూస్తాడు. అలాగని మనము కూడా మనకు శోధన అనేటువంటి మన విశ్వాసం ఎటువంటిదో పరీక్షించడానికి ఎన్నో వస్తాయి. కనుక ఆ పరీక్షలు నిలబడితేనే బంగారము అది స్వచ్ఛమైన బంగారంగా ఎలా కనిపిస్తుందో అలాగని శోధనలో మనం నిలబడి దాన్ని జయిస్తేనే మన విశ్వాసం బయటికి పడుతుంది. కనుక శోధను జయించేవాడు ధన్యుడు అంటున్నాడు. కనుక మనం చేసేటువంటి ఆ యొక్క తప్పిదాలని కానీ ఆ శోధన విషయంలో మనం వాటిని ఒప్పుకొని తిరస్కరించకుండా మనం ఒప్పుకోవాలి. ఒకవేళ ప్రభువా నేను శోధనలో పడుతున్నాను, దయతో నన్ను క్షమించండి, శోధనలో పడిపోకుండా నన్ను కాపాడండి, నన్ను భద్రపరిచి ఈ శోధన జయించేటువంటి జ్ఞానము శక్తిని నాకు ఇవ్వండి అని నువ్వు ప్రార్థించాలి. ఆ విధంగా కాకుండా ఏం చేస్తాయిలే నువ్వు సాదా దేవుడే శోధిస్తుంటే నేనేం చేయాలి అన్నట్టుగా నీవు తిరస్కరిస్తే నీవు తప్పకుండా అపజయం పాలవుతావని నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. అంతేకాకుండా శోధనల ద్వారా దేవుని కార్యము జరుగుతుందని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని తోటి పనివారంగా దేవుని బిడ్డలుగా ఉండటం ఎంతో గొప్ప ధన్యత. అందుకోసం మనము అనుభవించేటువంటి బాధలు అన్నిటికంటే గొప్పవని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. క్రీస్తు విషయములో మనం అనుభవించేటువంటి శ్రమలు కానీ బాధలు కానీ అవి చాలా శ్రేష్టమైనవని జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దు అని చెప్పేసి కూడా అపోస్తలుడైన పౌలు కొరింథీయులో ఉన్నటువంటి సంఘానికి ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. అంటే విశ్వాసం గురించి కొన్నిసార్లు బడాయిగా చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా కానీ పైపైన జీవితాన్ని జీవించటము, పైన పటారంలో లొటారం అన్నట్లుగా పైపైనే అందరికి విశ్వాసంగా కనిపిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. కానీ లోపల అసలైనటువంటి విశ్వాసం అనేది ఉండదని మీకు జ్ఞాపకం చేశాను. అది నామకాల జీవితం అని, అటువంటి జీవితాన్ని గడపవద్దని, అటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండకూడదని అపోస్తలుడైన పౌలు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. కొరింథీయులకు రాసినట్టు 2వ పత్రిక 6వ అధ్యాయం 4 నుంచి 6 వచనంలో మనం చూసినట్లయితే పౌలు గాని తిమోతి గాని క్రీస్తు కోసం చేసిన సేవ ఎలాంటిదో అక్కడ వివరించబడి ఉంటున్నది. వారి మనసులో అలాంటి భారం కలిగి ఉన్నారు. దేవుని కోసం శ్రమ పడాలి అనేటువంటి భారము వాళ్ళ హృదయాల్లో లేకపోయినట్లయితే వాళ్ళు సాధ్యమైన పని చేసేటువంటి వారు కాదు. కనుక అసాధ్యులుగా మార్చబడినారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఇతరుల జీవితాల్లో కూడా మరి మేలుకరంగా మనం ఉండాలంటే మనము ఏం చేయాలంటే క్రీస్తు కొరకు శ్రమపడినటువంటి క్రీస్తు కొరకు అవమానం పొందినప్పటికీ కూడా మనము బలపరచబడతాం. ఆయన కోసం మన యొక్క జీతము లేకుంటే మన యొక్క ప్రతిఫలం అనేది పరలోకములో అధికమవుతుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏం చేశారంటే న్యాయ సంబంధమైనటువంటి వాటి విషయంలో కానీ, సత్యం విషయంలో కానీ, నీతి విషయంలో కానీ, ఇతరులతో ప్రదర్శించినటువంటి విషయంలో కానీ ఎవరినో తమ అపార్థం చేసుకుంటారని అనుకోకుండా దేవుని బిడ్డల్లో కనిపించే త్యాగాన్ని, నిష్టను వాళ్ళు అర్థం చేసుకోలేనటువంటి ఈ లోకాన్ని వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళు కలిగేటువంటి బాధలను బట్టి, పరిణామాలను బట్టి కూడా వాళ్ళు సిద్ధపడి ప్రభు కోసం ముందుకు సాగినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా ఈ లోకంలో ఉంటున్నప్పుడు మరి దేవుని కోసం మనం శ్రమపడేటువంటి వారుగా ఉండాలి, దేవుని కోసం హింసలు పొందేటువంటి వారుగా ఉండాలి, దేవుని కోసం అవమానాలు పొందేటువంటి వారుగా ఉండాలి. కానీ మనం చేసిన క్రియలను బట్టి అవమానం పొందడం, మనం చేసినటువంటి క్రియలను బట్టి శోధన పడిపోవటం కాదు. కనుక దేవుని విషయంలో నీవు శ్రమ పడితే, దేవుని విషయంలో నీవు హింసలు పొందితే, దేవుని విషయంలో నీవు అవమానం పొందితే నీకు గొప్ప ఫలము పరలోకమందు ఉన్నదని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కొరింథీయులకు రాసినట్టు 2వ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చూస్తున్నాం. పౌలు ఒక పదాన్ని వాడాడు. ఏంటి అంటే ఓర్పు అనేటువంటి పదాన్ని వాడినట్లుగా చూస్తున్నాం. ఇదే పదాన్ని యాకోబు కూడా తన పత్రికలో వాడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ పదములో క్రైస్తవ గుణము ఏమిడి ఉన్నదని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ఎంత నష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎటువంటి శోధన వచ్చినా, ఎటువంటి హింస వచ్చినా వాటిలన్నిటికీ కూడా మనకి ఏం కలిగి ఉండాలంటే ఓర్పు కలిగి ఉండాలి. ప్రతి కష్ట సమయంలోనూ దేవుని కార్యాలు జరుగుతూ ఉందని భావము కలిగి మనము ముందుకు సాగాలని జ్ఞాపకం చేస్తున్నాను. అనేక సార్లు మనము కష్టాల్లో అనేకమైన మనకు ఆటంకాలు మాత్రమే కాకుండా దేవుడు వాటిని నియమించాడని, వాటి ద్వారా మన ప్రవర్తనను శుద్ధి చేస్తున్నాడని, మన యొక్క విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాడనే విషయాన్ని నేను గ్రహించాలని మీకు జ్ఞాపకం చేస్తుంటాడు. ఇతర మార్గం ద్వారా ఆయన ఎన్నుకోకుండా శోధన ద్వారా నిన్ను విశ్వాసంలో పటిష్టం చేయాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. కనుక వాటి ద్వారా దేవుడు నీతో బోధించాలని కూడా చూస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టాల్లో దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది, శోధనలో దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. ఎప్పుడు నీవు ఆయన ఆశ్రయించినప్పుడు, నీవు ఆయన మీద ఆధారపడినప్పుడు, నీవు ఆయన కోరినప్పుడు, నీవు ఆయన ప్రార్థించినప్పుడు ఆయన హస్తముతో నిన్ను రక్షిస్తాడు. మరి షడ్రక మేషక అబేద్నెగోలు మరి అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, భయంకరమైన పరిస్థితి, వాళ్ళ ప్రాణాపాయం కలిగి ఉన్నప్పుడు కూడా దేవుడు వారిని రక్షించాడు. అగ్ని గుండములో వాళ్ళు వేయబడినప్పుడు వారి మధ్యలో ఉండి ఆయన రక్షించినట్లుగా చూస్తున్నాం. దానియేలును కూడా సింహ బోన్లో
వేయబడినప్పుడు కూడా వాటి సింహాల నోర్లు మూయించి దేవుడు దానియేలును కాపాడినట్లు చూశాను. ఎటువంటి శోధనలు వచ్చినప్పటికీ కూడా నీ విశ్వాసాలను ముందుకు సాగాలని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియులారా, మనకు వచ్చేటువంటి శోధనలు బాధల కోసము మనము వందనాలు చెల్లించాలి, కానీ నీవు నాకు ఇటువంటి బాధలు శోధన కలుగజేసావు అని చెప్పేసి దేవుణ్ణి నిందించేటువంటి వారంగా ఉండకూడదు. వాటిని జయించేటువంటి ఆయన జ్ఞానం కోసం మనం ప్రార్థన చేయాలి. వాటి ద్వారా మన విశ్వాసం పెరగాలి. వాటిని వాడుకొని దేవుడు మనల్ని తన సారూప్యంలోనికి మార్చుకోవాలి అని అటువంటి దృష్టి కలిగినటువంటి వారంగా ఆధ్యాత్మికంగా విస్తృతంగా మనం ప్రార్థించాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నామా తండ్రి. ఇంతవరకు నాయన ప్రభువా, నీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. విత్తమైన వాక్యం 30 60 ఫలింప చేయమని వేడుకుంటున్నాం. ఎవరైతే అనారోగ్యాలుగా ఉంటున్నారో వాళ్ళందరూ ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. సమస్యలు ఉన్నటువంటి వారిని సమస్యల నుంచి బయటికి తీసుకురమని వేడుకుని, శోధనలో బాధల్లో ఇరుకులు ఇబ్బందులు ఉన్నటువంటి వారిని మీరు ఆదరించి నీ హస్తాన్ని నాయన తండ్రి వారికి అందించి ఆ శోధనలోంచి బయటికి లాగి మహిమ పొందమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక శుభవార్తను తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. మేము జెస్సిఎం బైబిల్ కాలేజ్ ఇంటర్నేషనల్ అనేటువంటి కరస్పాండెంట్స్ కాలేజ్ను 1998వ సంవత్సరంలో స్థాపించాము. మరి దీనికి అమెరికా, ఆఫ్రికా మరియు భారతదేశంలోని ప్రముఖమైనటువంటి యూనివర్సిటీస్ మరియు సెమినరీస్ యొక్క గుర్తింపు పొంది ఇతర బైబిల్ కాలేజీల కన్నా అతి తక్కువ ఫీజులతో పోస్ట్ అంటే కరస్పాండెంట్స్ ద్వారా ఈ యొక్క కోర్సులను తెలుగులో, ఇంగ్లీష్లో మీడియంలో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వర్తిస్తూ ఉంటున్నాం. పాస్టర్లకు, సేవ కొరకైన పిలుపు కలిగిన వారికి, సంఘ పెద్దలకు, వృత్తిరీత్యా పరిచర్య రీత్యా బైబిల్ కాలేజీలకు వెళ్ళలేని వారికి అందరికీ కూడా ఈ కాలేజీ ఎంతో ఉపకరిస్తూ ప్రోత్సాహపరుచున్నది. ఈ కాలేజీ ద్వారా ఇతర దేశం నుండి మరియు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి పోస్ట్ ద్వారా అనేక మంది తరబీదు పొందుతున్నారని మీకు తెలియజేయటకు సంతోషిస్తున్నాం. ఈ కాలేజీలో తరబీదు పొందిన వారికి మరియు ఆశ కలిగి అర్హులైన వారికి ఆర్డినేషన్ అంటే అభిషేకము, అర్హులైన వారి కోరిక చొప్పున బిషప్స్ కూడా కాన్సక్రేషన్ చేయబడుతుందని మీకు తెలియజేస్తుంటున్నాం. ఈ యొక్క కాలేజ్ అందించే కోర్సులు ఏవనగా డిటిహెచ్ డిప్లొమా ఇన్ థియాలజీ, బీటీహెచ్ బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ, ఎంటీహెచ్ మాస్టర్ ఆఫ్ థియాలజీ, ఎంఇన్ మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీ, ఎండివ్ మాస్టర్ ఆఫ్ డివినిటీ. ఇవన్నీ కూడా 1 సంవత్సరం కోర్సులు. బీడీ బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ, ఎంఆర్ఈ మాస్టర్ ఆఫ్ రిలీజియస్ ఎడ్యుకేషన్ 2 సంవత్సరాల కోర్సులు. ఇవన్నీ కూడా పోస్ట్ ద్వారానే, మీరు ఇక్కడికి వచ్చి పరీక్షలు రాయవలసిన అవసరం లేదు. మీకు పాఠములు, ప్రశ్నపత్రం ఇంటి వద్దకే పంపబడుతాయి. వాటిని పూర్తి చేసి పంపాలి. కోర్సు పూర్తి అయిన తర్వాత గ్రాడ్యుయేషన్కు మిమ్మల్ని పిలిచి సర్టిఫికేట్ ప్రదానం చేయబడుతుంది. ఈ కోర్సులన్నీ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. పూర్తి వివరములకు అప్లికేషన్ కొరకు 300 రూపాయలను ఎంఓ ద్వారా పంపి పొందవచ్చును. మా అడ్రస్ జెస్ఎం చర్చ్ అండ్ జెస్ఎం బైబిల్ కాలేజ్ ఇంటర్నేషనల్, హౌస్ నెంబర్ 38-87/8, ఏఎన్ కాలనీ, సైనిక్ పూరి, సికింద్రాబాద్ 94, తెలంగాణ.